ఈ 2 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థకు సంబంధించిన విషయాల్లో కానివ్వండి, భూ సర్వేలకు సంబంధించిన విషయాల్లో కానివ్వండి, రిజిస్ట్రేషన్ సెక్టార్లకు సంబంధించిన విషయాలు కానివ్వండి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమేమి సంస్కరణలు చేశాం, అస్తవ్యస్తంగా ఉన్న ఆ 3 సెక్టార్లని ఎలా స్ట్రీమ్లైన్ చేసి గాడిలో పెట్టాం, సామాన్య ప్రజలకి, గ్రామీణ ప్రాంతంలో ఉండే రైతన్నలకు అభద్రతతో నా భూమి ఉందో లేదో అని భయపడే ప్రతి ఒక్క ఆసామికి పూర్తి భద్రత ఎలా కల్పించాము అనేది 2 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రజలకి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ఆ శాఖ మంత్రిగా నేను, సిసిఎల్ఐ రెవెన్యూ శాఖ సెక్రటరీగా లోకేష్ కుమార్ గారు, సర్వే అండ్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అధికారిగా రాజీవ్ గాంధీ గారు ఇక్కడ కూర్చోవటం జరిగింది. ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న నా మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు కూడా తెలుపుతూ, మీ అందరికీ తెలియంది కాదు, ఆనాడు 2023 డిసెంబర్ ఎన్నికల ముందు ఆనాటి పిసిసి అధ్యక్షులు కానివ్వండి, సిఎల్పి నేత కానివ్వండి, కాంగ్రెస్లో ఉండే ముఖ్య నాయకులంతా ఎన్నికల ప్రచారంలో భాగంగా అదే రకంగా అనేక సభలు సమావేశాల్లో మా మేనిఫెస్టోలో కూడా చాలా స్పష్టంగా ఇందిరమ్మ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంతో తెలంగాణ ప్రజల దీవెనలతో వచ్చిన తర్వాత ఈ శాఖకు సంబంధించి ఏం చేస్తామని చెప్పిన దాంట్లో భాగంగా ఇచ్చిన మాట ప్రకారం ఆనాటి భయంకరమైన ధరణిని బంగాళాఖాతంలో వేయటమే కాకుండా లోపభూయిష్టంగా ఉన్న ఆ ధరణిని రూపుమాపి ప్రజలు నచ్చే మెచ్చే భూభారతి చట్టాన్ని తేటమే కాకుండా తెచ్చిన చట్టానికి నియమ నిబంధనలు చాలా స్పష్టంగా ఏర్పాటు చేసుకొని ఎవరికైనా అన్యాయం జరిగిందన్నా, ఇబ్బంది కలిగిందన్నా, కష్టం వచ్చిందన్నా ప్రతి చిన్న విషయానికి కోర్టు మెట్లు తట్టకుండా ఉండే విధంగా ఈ వ్యవస్థలో ఈ భూభారతి చట్టం ద్వారా అనేక ప్రజలకి ఉపయోగకరమైన అంశాలు చేర్చి చట్టాన్ని తెచ్చి ఆ చట్టాన్ని ఇంప్లిమెంటేషన్ చేసే విధంలో కూడా ఫేస్ మేనర్లో, ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 మేనర్లో ఇంప్లిమెంటేషన్ చేసి ఏవైతే సుమారు 9 లక్షల అప్లికేషన్లు ఈ భూభారతి చట్టం వచ్చిన తర్వాత వచ్చాయో వాటిలో న్యాయపరమైనవి వాటిని పరిష్కరించే దిశలో ఈ చట్టాన్ని ఈనాడు ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఆనాటి ధరణి ద్వారా వచ్చిన సుమారు 2,45,000 అప్లికేషన్లతో పాటు ధరణిని ఈ ప్రభుత్వంలో అంటే ప్రభుత్వం వచ్చిన ఆ మొదటి 9-10 నెలలలో సుమారు ఇంకా 4 లక్షల అప్లికేషన్లు ఆనాడు రావటం జరిగింది. 6,45,000 అప్లికేషన్లని పరిష్కారం చెబుతూ ఏవైతే అప్లికేషన్లు రిజెక్ట్ చేశారో చేసిన ప్రతి అప్లికేషన్ని ఏదో నీ అప్లికేషన్ రిజెక్ట్ అయిందని అనకుండా
వాటికి ప్రాపర్ స్పీకింగ్ ఆర్డర్స్ ఇచ్చి వాటికి సంబంధించిన అంశాలన్నిటినీ రిజెక్ట్ చేసిన వాటికి కూడా ప్రాపర్ ఆన్సర్ ఇచ్చి రిజెక్ట్ చేసిన సంగతి కూడా రాష్ట్రంలో ఉన్న భూములు ఉన్న ఆసాములందరికీ కూడా తెలిసిన విషయమే. వీటితో పాటు ఏదైతే ఈ భూభారతి చట్టం తీసుకొచ్చి ఈ చట్టంలో ఆనాటి ప్రభుత్వము ఈ ధరణిని ఒక టెరాసిస్ కంపెనీకి ఇస్తే విదేశ సంస్థకు, ఆ విదేశ సంస్థ నుంచి కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎన్ఏసికి హ్యాండ్ ఓవర్ చేయటమే కాకుండా ఈ ఎన్ఏసి ఈ సంస్థకి ఇచ్చిన ఈ భూభారతిని ఒక్క ల్యాండ్స్ అండ్ రికార్డు వ్యవస్థనే కాకుండా దేశంలో ఉండే వివిధ రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాలు ఇంప్లిమెంటేషన్ చేస్తున్న సింగిల్ పేజీ మీదకి ల్యాండ్స్ అండ్ రికార్డ్స్ తో పాటు సర్వే వ్యవస్థని, రిజిస్ట్రేషన్ వ్యవస్థని కూడా సింగిల్ పేజీకి వచ్చే కార్యక్రమాన్ని వడివడిగా రాష్ట్ర ప్రజలకి రాబోయే నూతన సంవత్సరంలో కూడా అందించబోతామని చెప్పడానికి సంతోషిస్తున్నాను. ధరణి నాడు ఏదైతే ఆనాటి ప్రభుత్వం ఒక యాప్ తయారు చేస్తే ఆ యాప్ని ఈ పేదోడి ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దానిలో ఉన్న అనేక సీక్రెట్ లాకర్స్ అన్నిటినీ ఓపెన్ చేసి ధరణిలో ఎవర భూమి ఎవరైనా చూసుకునే ఆన్లైన్లో చూసే వ్యవస్థని, ఆ సీక్రెట్ లాకర్నే ఆ ధరణి యాప్ ఉన్నప్పుడే ఓపెన్ చేయటం జరిగింది. ఆ యాప్ని ప్యాచ్లుగా, అంటే ఆ యాప్ని చేంజ్ చేయాలంటే ఇట్ టేక్స్ మినిమం 9 to 10 months టైం, పూర్తిగా రూపుమాపాలంటే. దానికి సంబంధించిన అంశాన్ని పారదర్శకంగా ఏ ఎన్ఏసి సంస్థ అయితే భూభారతి చట్టం ద్వారా వచ్చిన ఈ వ్యవస్థని నడుపుతుందో ఈనాడు, ఆ ఎన్ఏసికే ఈ యాప్ని అప్గ్రేడేషన్ చేసే అంశాన్ని కూడా హ్యాండ్ ఓవర్ చేశాం. నూతన సంవత్సరం January 15th నుంచి 30th లోపు ఆల్ ఆప్షన్స్ తో కొత్త యాప్, ఎన్ఏసి డెవలప్మెంట్ చేసిన యాప్ ఈ భూభారతి చట్టంతో పాటు రాష్ట్ర ప్రజలకి ప్రయోగకరమైన ఆ ప్యాచ్లున్న ఆ అతుకులకు బంతైన ధరణి యాప్ని పూర్తిగా రిమూవ్ చేసి కొత్త యాప్ కూడా రాష్ట్ర ప్రజలకి ఇవ్వనున్నాం. అంతేకాదు, ఏదైతే కొన్ని దశాబ్దాల నుంచి ఈనాటి ఈ తెలంగాణ రాష్ట్రంలోని 10 పాత జిల్లాల్లో, కొత్త 33 జిల్లాల్లో సుమారు 413 రెవెన్యూ గ్రామాలకి నక్షాలు లేవు. ఈ నక్షాలు లేని ఈ రెవెన్యూ గ్రామాలకి పైలట్ గా మొదట విడత 4 ప్రాంతాల్లో 4 దిక్కుల్లో 5 రెవెన్యూ గ్రామాలను సేకరించి ఈ 5 రెవెన్యూ గ్రామాలకి నక్షాలతో పాటు ఏదైతే అక్కడుండే సర్వే నెంబర్లు పాతదంటే 1940లో 48లో సుమారు ఈనాటి తెలంగాణ రాష్ట్రంలో సుమారు 40 లక్షల సర్వే నెంబర్లు ఉండే, అవి ఈనాడు సుమారుగా 2,40,00,000 42 లక్షల సర్వే నెంబర్లుగా బై నెంబర్లతో అవతారం ఎత్తాయి. వీటితో అనేక కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. ఈ కన్ఫ్యూజన్ ని ఫుల్ స్టాప్ పెట్టే దాంట్లో భాగంగా పైలట్ గా చేద్దామనుకున్న ఈ నక్షాల లేని 413 గ్రామాల్లో 5 గ్రామాలు ఏవైతే పైలట్ గా టేకప్ చేసి
వీటిలో కొత్త సర్వే నెంబర్లు ఇవ్వటమే కాకుండా వారి భూమికి బౌండరీని ఫిక్స్ చేయటమే కాకుండా వారికి భూదార్ కార్డులను కూడా భూదారుని కూడా ఇస్తామని ఏదైతే భూభారత్ ఆప్షన్ లో పెట్టామో చట్టం చేసుకున్నామో ఆ భూభారతిలో చెప్పిన ప్రకారం దానికి సంబంధించిన ఈ 5 గ్రామాలకు సంబంధించిన భూదారు కార్డులు కూడా రెడీ అయ్యాయి. స్థానిక సంస్థ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈ ఎన్నికలైన మరుక్షణం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా వీటిని స్టార్ట్ చేస్తూ విడతల వారీగా మొదటి విడత ఈ 413 గ్రామాల్లో 5 గ్రామాలు చేస్తే 408 గ్రామాలు ఉన్నాయి నక్షాలు లేని. ఈ 408 గ్రామాల్లో అర్బన్ కి అంటే పట్టణ ప్రాంతంలో ఉన్న రెవెన్యూ విలేజ్లు తీసేస్తే గ్రామీణ ప్రాంతంలో ఉండే రెవెన్యూ విలేజ్లు 373 ఉన్నాయి. ఈ 373కు సంబంధించింది ఫేజ్ 2లో టేకప్ చేసి వీటన్నిటికీ సర్వేతో పాటు వాటి బౌండరీస్ తో పాటు వాటికి సంబంధించిన బై నెంబర్లతో పాటు భూదారు కార్డును కూడా ఇచ్చే కార్యక్రమాన్ని చేపడుతూ థర్డ్ ఫేజ్ లో ప్రతి జిల్లాలో పైలట్ గా థర్డ్ ఫేజ్ కి సంబంధించిన దాంట్లో 70 గ్రామాల చొప్పున ఈచ్ డిస్ట్రిక్ట్ కి తీసుకొని ఆ గ్రామాల్లో కూడా ఈ పైలట్ గా చేసి ఏ మోడల్లోనైతే చేశామో ఆ గ్రామాల్లో కూడా పూర్తిగా వివాదం లేని అభద్రత లేని ఈ భూభారతి చట్టాన్ని పూర్తిగా ప్రజలకి అందించే దిశగా ఈ ప్రభుత్వం ఈనాడు ఆ వడివడిగా ఆ దిశలో ఆ డైరెక్షన్ లో నడుస్తుందని చెప్పటానికి సంతోషిస్తున్నాను. అన్నీ చేయటం కోసం వ్యవస్థ కావాలి. పదే పదే ఆనాటి ప్రభుత్వం అనటానికి నాకే ఒక్కొక్కసారి నవ్వొస్తుంటది. ఎందుకంటే ఏ పని చేయాలన్నా అంతకు ముందు ఉన్న దాన్ని కంటిన్యూషన్ అన్నా చేయాలా, దాన్ని పూర్తిగా డిటెక్ట్ చేసి కొత్త వ్యవస్థని స్థాపించే దాంట్లో మేము అన్నదానికంటే కొద్దిగా టైం లేట్ అయినా ఇచ్చిన ప్రతి మాటని నెరవేర్చే దాంట్లో భాగంగా ఈ రెవెన్యూ వ్యవస్థకు సంబంధించింది కూడా ఇచ్చిన ప్రతి మాట కంటే ఇంకా అదనంగానే ఈ ప్రభుత్వం చేసే దిశలో ఈనాడు నడుస్తుంది. ఇంకా వీటితో పాటు దీనికి సంబంధించిన ఆల్రెడీ మీకు తెలియంది కాదు, రాష్ట్రంలో సుమారు 10,543 రెవెన్యూ గ్రామాల్లో మొదటి విడత సుమారు 6,000 మంది పైచిలకు విఆర్ఎల్ని వ్యవస్థని నిర్మించటమే కాకుండా చిన్న చిన్న గ్రామాలకి 2 గ్రామాలకి 3 గ్రామాలకి ఒక వ్యక్తిని నియమించి పెద్ద గ్రామాలకి ఒక వ్యక్తిని నియమించాం. ఆ వ్యవస్థతో ఇందాక మేము చెప్పిన ఈ సర్వే వ్యవస్థను కానీ రికార్డు వ్యవస్థను కానీ బౌండరీలు ఫిక్సైజేషన్ లో కానీ పూర్తిగా ఆ వ్యవస్థని ఈనాడు ఈ ప్రభుత్వం వినియోగించుకుంటుంది. దీంతో పాటు ఈ మధ్యనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా సర్వేర్లకు సంబంధించింది లైసెన్స్డ్ సర్వేర్లను కూడా వారికి పూర్తిగా పారదర్శకంగా క్వాలిఫై అయిన వారిని, అంటే సుమారు అప్లై చేసిన వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా 10,400 మంది అప్లై చేసిన దాంట్లో క్వాలిఫై అయిన వాళ్ళు ఉంటే మొదటి విడత మనం ట్రైనింగ్ ఇస్తే 7,000 మంది ఫస్ట్ ఫేజ్ లో ట్రైనింగ్ ఇస్తే దాంట్లో క్వాలిఫై అయిన వాళ్ళు సుమారు 3,490 మంది. ఈ 3,490 మందిని
గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఫస్ట్ ఫేజ్ లో రాష్ట్రంలో ఉండే ప్రతి మండలానికి 4 నుంచి 6 చొప్పున ఒక్కొక్క రెవెన్యూ విలేజ్ కి ఇప్పటికే అలొకేషన్ చేశాం. సెకండ్ బ్యాచ్ లో ఏదైతే 7,000 పోంగా మిగిలిన అప్లై చేసిన వాళ్ళల్లో 3,400, ఫస్ట్ ఫేజ్ లో ఫెయిల్ అయిన 3,500, ఈ 7,000 మందికి మళ్ళీ సెకండ్ ఫేజ్ కి ప్రిపేర్ అయ్యారు. వాళ్ళకు కూడా డిసెంబర్ 10th తర్వాత ఎగ్జామ్ పెడుతున్నాం. దాంట్లో కూడా మా అధికారులు చెప్పిన దాని ప్రకారం సుమారుగా ఇంకొక 2,500 మంది టెంటేటివ్ గా ఫస్ట్ దాంతో కంపేర్ చేస్తే ఒక 2,500, 2,700 మంది క్వాలిఫై అవ్వచ్చు అనుకుంటున్నాం. వారిని కూడా డిసెంబర్ ఎండ్ లోపు ఈ లైసెన్స్డ్ సర్వేర్లని ఫస్ట్ చేసిన 3,500తో పాటు సెకండ్ ఫేజ్ లో 2,500 మందిని అలొకేషన్ చేయబోతున్నాం, అలాట్ చేయబోతున్నాం. వీరికి కావలసిన ఎక్విప్మెంట్, ఈ ఎక్విప్మెంట్ వ్యవస్థలో కూడా మీకు తెలియంది కాదు. ఇక్కడున్న మీడియా మిత్రులు కానీ ఈరోజు ఈ ఇంటర్వ్యూని చూస్తున్న రాష్ట్రంలో ఉన్న రైతాంగం అంతా కూడా సర్వే అనడంతోనే మనకి గుర్తొచ్చేది టేబుల్, చైన్లు, ఎర్ర జెండాలు, తర్వాత కాస్టాప్సా ఏదో అంటాం మనం, ఇలా ఇవి గుర్తొస్తుంటాయి. కానీ అదంతా కూడా అవుట్డేటెడ్ కాన్సెప్ట్. ఇప్పుడు టెక్నాలజీ, లేటెస్ట్ టెక్నాలజీ ప్రకారం రోవర్స్ ని ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ లో 400 రోవర్స్ ని కొన్నాం. ఇప్పటికే కొన్ని డెలివరీ అయ్యాయి. ఇంకా కపుల్ ఆఫ్ డేస్ లో, వీక్ డేస్ 10 days లో ఈ 400 రోవర్స్ ని ఇంత అత్యధికంగా దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కొనలే. మన ప్రభుత్వంలో ఫస్ట్ ఫేజ్ లో 400 కొన్నాం రోవర్స్. మళ్ళీ సెకండ్ ఫేజ్ కూడా సైజబుల్ గా కొనే విధంగా ప్రభుత్వం ఆలోచిస్తుంది, చేస్తుంది. ఈ సర్వే వ్యవస్థని విడతల వారీగా, ఎందుకంటే కంగారు చేసి రాష్ట్ర ప్రజలకి మంచి చేయడానికి కొద్దిగా లేటు కావచ్చు, కానీ ఏదో తప్పు చేసి రాష్ట్ర ప్రజలని నష్టపెట్టాలనో, అభద్రతగా లోను చేయాలనో, భయభ్రాంతులుగా గురి చేయాలనో ఈ ప్రభుత్వానికి లేదు. అన్న మాట ప్రకారము కొద్దిగా టైం తీసుకున్నా పారదర్శకంగా, క్వాలిటీతో, సిస్టమేటిక్ గా మీకు ఉపయోగపడే విధంగా, మీకే కాదు, మా లోకేష్ గారు ఇప్పుడే చెప్తున్నారు, ఏదైతే మనం ఈ భూదార్ ఇస్తున్నామో ఈ భూదార్ యాప్ లో వాళ్ళు ఎంటర్ అయిన ఏదైతే ప్రతి వ్యక్తికి ఒక బ్యాంక్ అకౌంట్ ఉంటే ఆ బ్యాంక్ అకౌంట్ సంబంధించిన డీటెయిల్స్ చూసుకోవాలి అంటే ఆ యాప్ లోకి అకౌంట్ వాళ్ళు వెళ్ళిన తర్వాత బ్యాలెన్స్ ఎంత ఉంది, ఎప్పుడెంత డ్రా చేసుకున్నది ఎంత స్పష్టంగా చూస్తారో, ఈ భూదారు ఏదైతే ఎన్ఏసీకి మనం ఈ కాన్సెప్ట్ ఇచ్చిన తర్వాత ఈ భూదారుతో పాటు సర్వే మ్యాప్ ను కూడా ఫిక్స్ చేసేది ఏదైతే ఉందో, ఈ సర్వే మ్యాప్ ఫిక్స్ చేసి భూదారు ఇచ్చిన తర్వాత ఆ భూదారు కోడ్ ప్రకారం ఆ యాప్ లోకి ఆ భూమన్న ఆసామి ఎంటర్ అయినప్పుడు పూర్తిగా తనకి ఫిక్స్ అయి ఉన్న ఆ కోఆర్డినేట్స్ ఏవైతే ఉంటాయో ల్యాండ్ సర్వేకి సంబంధించినవి, అది ఎవరు ఎప్పుడు మార్చలేరు, మార్చగలిగేది కాదు. అంత స్పష్టతతో కూడిన ఆప్షన్స్ కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎన్ఏసీ ద్వారా చేపించి ఈ భూదార్ కాన్సెప్ట్ ని అడాప్ట్ చేస్తున్నాం. అది పూర్తి సెక్యూర్తో, పారదర్శకంగా ఇది ఇవ్వబోతున్నామని చెప్పడానికి కూడా సంతోషిస్తున్నాను. అందరూ అంటుంటారు, కొంతమంది మా మాజీలు చెప్తుంటారు, నువ్వు అప్పుడు అది చేస్తున్నావు, ఇంకా చాలా రోజులైంది, చాలా నెలలైంది, చేయలేకపోతున్నావు. అంటే మీరు చేసిన ఈ వ్యవస్థని ఏదైతే కుప్పకూల్చారో
కుప్పగూల్సింది ఫౌండేషన్ నుంచే కట్టుకొని రావడానికి ప్రాపర్గా కట్టకపోతే, ప్రాపర్గా చేయకపోతే మీరు చేసినట్లే మళ్ళీ వ్యవస్థ తయారవుతుంది. అలా చెయ్యొద్దు అనే కొంచెం లేట్ అయినా స్ట్రాంగ్ గా ఫౌండేషన్ పర్ఫెక్ట్ గా కడుతూ ఈ వ్యవస్థని చేస్తున్నామని చెప్పడానికి నేను నిర్మోహమాటంగా చెప్తున్నాను. కొద్దిగా టైం తీసుకుంటుంది, అనుకున్నది అనుకున్నట్లు కావటానికి కొంత టైం పడుతుంది. అయినా కూడా దీన్ని పారదర్శకంగా చేస్తామని తెలియజేస్తూ, ఇంకా ఈ సర్వేతో పాటు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ వ్యవస్థలో కూడా అనేక ఇబ్బందులు ప్రజలు పడుతుందని గమనించి దాంట్లో కూడా చాలా వర్షన్స్ తీసుకొచ్చాం, ఇంకా తీసుకొస్తానే ఉన్నాం, అనేక సంస్కరణలు చేస్తూనే వస్తున్నాం. అనేక ఆ వ్యవస్థని మరింత స్ట్రీమ్లైన్ చేసి పారదర్శకంగా ప్రజలకి కన్వీనియంట్ గా ఉండే విధంగా ఈ స్టాంప్స్ అండ్ వ్యవస్థను కూడా తీర్చిదిద్దుతున్నామన్న సంగతి మీకు తెలియంది కాదు. దీనికి సంబంధించి స్లాట్ విధానాన్ని తీసుకొచ్చాం. ఈ స్లాట్ విధానం వలన చాలా మంది కొనుక్కునే వారికి, అమ్మేవారికి కొంత టైం సేవ్ చేయడంతో పాటు పారదర్శకతని ప్రజలకి అందించగలిగాం. వాటితో పాటు రాష్ట్రంలో ఉండే అనేక సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్ని వాటి భౌతికంగా ఉన్న ప్రాంతాలను ప్రకారం వాటిని కన్సాలిడేటెడ్ చేసి హైదరాబాద్ లో సుమారు జిహెచ్ఎంసి పరిధిలో ఉన్న సుమారు 58-59 ఆఫీసుల్ని 12 ప్లేసుల్లోకి తీసుకొచ్చి వాటిని మరింత పారదర్శకంగా ప్రజలకి ఉపయోగపడే విధంగా ఉండటం కోసం పైలట్ గా గచ్చిబౌలిలో ఒకటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకొని పని వడివడిగా జరుగుతుంది. మిగిలిన వాటికి కూడా ల్యాండ్ అలొకేషన్ చేశాం. వీలైనన్ని ఆఫీసుల్ని ఏవైతే కన్స్ట్రక్షన్ రంగంలో ఉండే సంస్థలు సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా వాటి ద్వారా కట్టించే ఏర్పాట్లు ఇప్పటికే చేపట్టాం. వాటిని కూడా రాబోయే కొద్ది నెలల్లో ఫైనల్ చేసి ఆ వ్యవస్థను కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా తీసుకురానున్నాం. ఇందాక చెప్పినట్లు సింగిల్ పేజీ మీదకి లేటెస్ట్ వర్షన్ తో, లేటెస్ట్ ఆప్షన్స్ తో ఏదైతే ఎన్ఏసి ద్వారా తేబోతున్న యాప్ ఉందో ఈ భూభారతి యాప్, సింగిల్ పేజీలో భూభారతి అంటే ల్యాండ్స్ కు సంబంధించిన వివరాలు, సర్వేకి సంబంధించిన వివరాలు, రిజిస్ట్రేషన్ కి సంబంధించిన వివరాలు, ఈ మూడింటిని సింక్రనైజ్ చేసి సింగిల్ ప్లాట్ఫారం మీదకి తీసుకొచ్చే వ్యవస్థని ఎస్టాబ్లిష్ చేశాం. ఆ పనిలో ఆ ఎన్ఎస్సి వారు పూర్తిగా నిమగ్నమై ఉన్నారు. రాబోయే కొద్ది రోజుల్లో వాటిని కూడా ప్రజలకి మంచి జరిగే విధంగా వాటిని కూడా తీసుకొస్తున్నామని చెప్పడం జరుగుతుంది. సేమ్ జనవరి 15 కాదు, డిసెంబర్లోనే నక్షాలకు సంబంధించిన ఏవైతే లేని గ్రామాలు ఉన్నాయో 413 గ్రామాల్లో 5 చేశాం, ఫుల్ బ్లడ్జ్ లో కంప్లీట్ చేశాం. వాటికి భూదారిని రెడీ చేశాం. ఎలక్షన్ కోడ్ ఉంది, హోల్డ్ చేశాం. ఎలక్షన్ కోడ్ కావడంతో ఇచ్చేస్తాం. ఈ 413లో 5 పోతే 408లో అర్బన్ కి సంబంధించిన పోను, రూరల్ కి సంబంధించిన 373 సెకండ్ ఫేజ్ లో చేస్తున్నాం. థర్డ్ ఫేజ్ లో సేమ్ అదే డిజిటల్ కి సంబంధించిన ఈ రోవర్స్ తోనే సర్వే చేయడం జరుగుతుంది. సింగిల్ పేజ్ అంటే ఇప్పుడు ల్యాండ్ రికార్డ్స్ అనేది భూభారతిలో ఉన్నాయి. సర్వేకి సంబంధించిన వ్యవస్థకి సాఫ్ట్ కాపీ అనేది లేదు, డిజిటలైజేషన్ లేదు. దాన్ని దీంట్లోకే తీసుకొస్తున్నాం. రిజిస్ట్రేషన్కి సంబంధించింది ఇప్పుడు రిజిస్ట్రేషన్ సెక్టార్ కూడా వ్యవసాయానికి సంబంధించింది ఎంఆర్ఓలు చేస్తున్నారు, నాన్ అగ్రికల్చర్కి సంబంధించింది స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ చేస్తున్నారు.
ఈ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్కి సంబంధించింది గజాల్లో అగ్రికల్చర్ ల్యాండ్గా ఉన్నా గజాల్లో వాళ్ళు చేసుకొని ఏదన్నా మ్యానిపులేషన్ చేసుకోవాలంటే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ దగ్గర పోయి ఆ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఒకదానికి లింకప్ లేని కారణంగా కొన్ని వాంటెడ్లీ డిస్ప్యూట్లోకి పోతున్నాయి. సో ఈ మూడు ఒకే ప్లాట్ఫామ్ మీదకి రావటం వలన ఎక్కడ ఎవరు ఏమి టచ్ చేసినా డిస్ప్లే అవుతుంటుంది. సింగిల్ పేజ్కి రావటం వల్ల అడ్వాంటేజ్ అది. ఎస్ ఎస్ లేదు లేదు, ఈ 15th నుంచి ఏవైతే పెండింగ్ కొన్ని ఉన్నమాట వాస్తవం, వాటితో పాటు ఈ సాల్వ్ చేసిన అప్లికేషన్లు ఏవైతే పెండింగ్ ఉన్నాయో భూభారత్తో వచ్చిన అప్లికేషన్లు, అదే రకంగా సాదా బైనామాలకు సంబంధించిన అంశం కూడా మీ అందరికి చెప్పాల్సింది ఉంది. సుమారు రాష్ట్ర వ్యాప్తంగా 9,25,000 అప్లికేషన్లు ఆనాటి ప్రభుత్వంలో వచ్చాయి. వాటిని కూడా ఈ భూభారత్లో మనం క్లియర్ చేస్తామనే ఆశ ఉంది. ఆనాటి ప్రభుత్వంలోనే ఆ భూభారత్ ఏదైతే సాదా బైనామాలకు సంబంధించింది కోర్టులో స్టే ఉంది, కోర్టులో స్టేని వేకేట్ చేపించాం. స్టేని వేకేట్ చేపించి వాటికి సంబంధించిన అప్లికేషన్లు అన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ 9,25,000 అప్లికేషన్లకి అన్నిటికీ నోటీసులు ఇచ్చింది. అది కంప్లీట్ అయిపోయింది. వాటిని జస్టిఫికేషన్ వెరిఫై చేస్తున్నాం. కానీ మీ ద్వారా రాష్ట్రంలో ఉండే రైతాంగానికి ఒకటి స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఉదాహరణకి నా సొంత నియోజకవర్గం పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి ఉంది. ఈ నేలకొండపల్లిలో 1-2 ఎగ్జాంపుల్స్ చెప్తా, నా దృష్టికి వచ్చింది. మైనింగ్ డిపార్ట్మెంట్ రెవెన్యూ ల్యాండ్ మైనింగ్ డిపార్ట్మెంట్ ద్వారా గ్రానైట్ క్వారీల కోసం ప్రభుత్వ స్థలాన్ని లీజుకు తీసుకున్నారు. ప్రభుత్వ స్థలము లీజుకి ఏదైతే తీసుకున్నారో అది లీజు భూమి. ఈ లీజు భూమికి సంబంధించింది కొంతమంది పెద్దోళ్ళు ఒక సాదా బైనామాని క్రియేట్ చేసి ఈ సాదా బైనామాని పెట్టి దాన్ని ఒక రెగ్యులైజేషన్ చేయమంటే ఎలా చేయగలుగుతాము? అటువంటి వాటిని అది ప్రభుత్వంలో ప్రభుత్వ సంబంధించిన స్థలం కావచ్చు, ఫారెస్ట్ ల్యాండ్ కావచ్చు, వక్ఫ్ బోర్డు ల్యాండ్ కావచ్చు, లేకుంటే దేవాదాయాల భూమి కావచ్చు, ప్రభుత్వ స్థలాలకు సంబంధించింది వాళ్ళు ఏదైనా కాగితం పెట్టినా ఈ 9,25,000 అప్లికేషన్లో అటువంటి ఏమైనా ఉంటే ఉన్న వాటిని ప్రభుత్వం నాది సాదా బైనామా క్లియర్ చేయలేదని అంటే చేయలేదు, చెయ్యగలిగి న్యాయమైన వాటిని చేయగలుగుతుంది. దయచేసి రాష్ట్ర ప్రజలు రైతులు కూడా దీన్ని గమనించాలని నా మీడియా మిత్రుల ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేస్తున్నారు. ఎస్, దాంట్లో పెట్టాము. డెఫినెట్ గా దానికి సంబంధించింది కూడా ఇప్పుడే నాకు చెవులో ఇందాక లోకేష్ కుమార్ గారు చెప్పేది అదే. అడ్వకేట్ జనరల్ గారితో కూడా ఒపీనియన్ తీసుకున్నాం. పెట్టడానికి కారణం ఏదో దాన్ని డిస్టర్బెన్స్ చేయడం కోసం కాదు, మళ్ళీ తప్పు జరగొద్దు, ప్రాపర్ ఫార్మేట్ లో పెడదామనే కాన్సెప్ట్ తో పెట్టాం. అది కొంత ప్రజానీకానికి కొన్ని ప్రాంతాల్లో ఇబ్బంది ఉందనేది మా నోటీసు కూడా వచ్చింది. దాన్ని కూడా ఎలా పరిష్కరించాలి, ఎలా స్మూతింగ్ చేయాలనేది కూడా అవసరమైతే ఆ ఇచ్చిన జీవో కరెక్షన్ చేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సార్, హైదరాబాద్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్స్లో ఈ రిజిస్ట్రేషన్ కోఆపరేటివ్ సొసైటీస్ది మీ సేవా సెంటర్స్లో 1 వీక్ నుంచి సరిగ్గా పనిచేయట్లేదు అంటున్నారు సార్. ఆన్ కోఆపరేటివ్ సొసైటీ ఈ సహకార సేవది సంబంధించి అది యాక్చువల్గా మా సెక్టార్లోకి రాదు, అది దాంట్లోకి వస్తుంది, కోఆపరేటివ్ సెక్టార్లోకి వస్తుంది. అది రైతు అప్లై చేసుకుంటే ఆ సర్వే కనీసం 4-5 నెలలు అవుతుంది సార్. అప్లై చేసుకుంటే కొంచెం పేరున్న వాళ్ళు పొలిటీషియన్ లీడర్ పాస్ అయిపోతుంది. రైతులు మాత్రం మండలాలు చుట్టూ తిరగలేకపోతుంది సార్. ఎప్పటిలోపు అయిపోతుంది సార్. 200% ఫ్యాక్ట్. ఆల్రెడీ నేను ఇందాక చెప్పినట్లు 3,500 మందిని ఎలకేషన్ నాకు చేసి మోర్ దాన్ 1 మంత్ అయింది. ప్రతి మండలానికి ఇప్పుడు పర్ఫెక్ట్గా మినిమం 3 మ్యాక్సిమం 6 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళకి విధి విధానాలు కూడా
సామాన్య రైతాంగానికి బడ్డెను పడకుండా చాలా టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టించాం. ఏదో అడ్డగోలుగా వసూలు చేయటం కాకుండా ఎవరు పడితే వాళ్ళు నేను చేస్తాను అది కూడా స్లాట్ సిస్టంలోనే అది ఎవరికైనా అలాట్మెంట్ జరిగే విధంగా చేయటం జరిగింది. ఈ 3,500తో పాటు డిసెంబర్ 20th నుంచి 25th మధ్యలో మళ్ళీ 2,500 మందిని అడిషనల్గా ప్రతి మండలానికి పంపిస్తాం. ఎస్, దీనికి సంబంధించింది ఏదైతే ఈ సాదా బైనామాలు కానివ్వండి, ఏవైతే ధరణిలో వచ్చిన పెండింగ్ అప్లికేషన్లు కానివ్వండి, భూభారతి వచ్చిన తర్వాత రెవెన్యూ సదస్సుల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన 9 లక్షల అప్లికేషన్లో ఉన్న ఇష్యూస్ కానివ్వండి, వీటన్నిటినీ ఈ మోస్ట్లీ జనవరి ఎండ్లోపు ఒక కంక్లూజన్ వచ్చిన తర్వాత ఏ జిల్లాలో ఎన్ని పెండింగ్ అప్లికేషన్లు ఉన్నాయో చూసి దాన్ని బట్టి అప్లికేషన్ ట్రిబ్యునల్ సిస్టాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. సార్ సో అన్న ప్రకారం అసెంబ్లీ సాక్షిగా చెప్పాం, దీనికి ఒక ఎంక్వైరీని వేస్తామని, ఫోరెన్సిక్ ఆడిట్ వేస్తామని చెప్పి ఫోరెన్సిక్ ఆడిట్ వేయటం జరిగింది. ఏసీ పైలట్ కింద 2 జిల్లాలకు సంబంధించింది ఆల్మోస్ట్ ఎండ్ స్టేజ్లో రిపోర్ట్ సబ్మిట్ చేశారు. డెఫినెట్గా ఈ రకమైన సమావేశాన్నే రాబోయే కొద్ది రోజుల్లోనే ఏర్పాటు చేసి ఆ 2 జిల్లాలకు సంబంధించిన వ్యవస్థను కూడా మీ ముందు ఉంచబోతాం. మిగిలిన జిల్లాలకు సంబంధించిన అన్నీ కూడా అదే వ్యవస్థతో, అంటే ఇంక మేము ఫైనల్గా దాన్ని చూడాల్సి ఉంది. చూసిన తర్వాత మిగతా అన్ని సింగిల్ స్ట్రెచ్లో చేస్తాం. సో తప్పకుండా దీని మీద కూడా మీరు అడిగింది వ్యాలిడ్ పాయింట్. అంటే ఆ రష్లో ఎక్కడ తప్పు జరుగుద్దని ఓల్డ్ చేయడం జరిగింది. సో 59కి సంబంధించింది కానీ 58 సంబంధించిన దాన్ని కూడా వీలైన తొందరలో జెన్యూన్ ఉన్న వాటిని క్లియర్ చేస్తాం. ఇలా వెట్ చేయడానికి వ్యవస్థ ఉంది. అంటే జీపీఎల్ వేసాం, గ్రామ పరిపాలక అధికారులను వేసాం, సర్వేలను వేసాం, పూర్తి వ్యవస్థని పూర్తిగా పారదర్శకంగా తీసుకొచ్చాం. కాబట్టి వాటిని కూడా క్లియర్ చేయడానికి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ గవర్నమెంట్ విల్ టేక్ కాల్. సార్ కొన్ని సార్ ఇందిరమ్మ ప్రభుత్వం అంటే, పేదోడు ప్రభుత్వం అంటే గిరిజనుల పక్షపాతి ప్రభుత్వం, పేదోడు పక్షపాతి ప్రభుత్వం, దళితుల పక్షపాతి ప్రభుత్వం. ఏ పేదోడి ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వంలో లాక్కోవటం జరగదు. అలా ఏదన్నా జరిగి ఉన్నా కూడా తప్పకుండా అటువంటి చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వానికి సంబంధించిన స్థలం ఏదో కాగితాలు చూపించి, ఆధారరహితమైన కాగితాలు చూపించి ఈ భూమి నాది అని టెంట్ వేస్తే అది ఎంతవరకు సమంజసమో నా మీడియా మిత్రులు చెప్పాలి. తప్పకుండా మీరు చెప్పిన స్పెసిఫిక్ కేసుని 1-2 ఏడన్నా ఉంటే వాటిని స్పెసిఫిక్ కూడా ఎంక్వైరీ చేయించి నిజాన్ని ఏంటో నిర్ధారించుకున్న తర్వాత వాటిని క్లియర్ చేస్తాం. సార్ అంటే ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్లో ఉన్నట్లుంది. నాకు తెలిసి ఇంకొక వీక్ డేస్ టైం పడుతుంది అనుకోండి. అంటే ఫైనల్ చేసింది మన వాళ్ళు, మన అధికారులు, కలెక్టర్లు, వారి టీం చేసిన, మా సెక్రటరీ గారు చెప్పినట్టు పబ్లిక్ వెబ్సైట్లో పెట్టిన తర్వాత వాళ్ళ అబ్జెక్షన్స్ ఏదైనా ఉంటే చూసి, వాళ్ళ అబ్జెక్షన్ జెన్యూన్ ఉంటే రిమూవ్ చేస్తాం, జెన్యూన్ కాకపోతే యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయి. సో అటువంటిది ఏదన్నా మీ నోటీస్కి వస్తే తప్పకుండా ఇవ్వండి అన్న. వాటిని తప్పకుండా ప్రొహిబిటెడ్ లిస్ట్ లో ఈ ప్రభుత్వం పెట్టుద్ది. చేసిన అధికారి మీద చర్యలు కూడా తీసుకుంటాం. సార్ తెలంగాణలోనే గతంలో ఈనాం చట్టం రద్దు చేసి సీలింగ్ యాక్ట్ వచ్చింది. అంతకుముందు గవర్నమెంట్ ధరణి తెచ్చింది. ఇప్పుడు భూభారత్ తీసుకొచ్చింది. అంటే ఎవరు గవర్నమెంట్ ఉంటే వాళ్ళు తెచ్చుకోవడం, దాంట్లో పెద్ద ఎత్తున ల్యాండ్ స్కామ్ జరుగుతున్న ఆరోపణలు అనిపిస్తుంది. అంటే ఇక్కడ నా మీడియా మిత్రులు
కపుల్ ఆఫ్ మెంబర్స్ ఉన్నారు, మీరు గుండె మీద చేసుకొని చెప్పండి. ధరణితో భూభారత్తో కంపారిజన్ మీకు తెలియంది కాదు. ధరణితో పడ్డ ఇబ్బందులు మీకు తెలియంది కాదు. ఇందులో ఉన్న మిత్రులే చాలా మంది పడ్డారు. ఇక్కడ నా ప్రభుత్వం వచ్చిందని నేను ఒక చట్టం, ఇంకొక ప్రభుత్వం వచ్చింది ఇంకొక చట్టం, ఇంకొకళ్ళు వచ్చిందని చట్టము అనేది తేటం ముఖ్యం కాదు. ఆ తెచ్చిన చట్టము సామాన్యుడికి చుట్టంలా ఎంతవరకు ఉంటుందన్నది ముఖ్యం. అలా తేటమే జరుగుతుంది తప్ప అది దాంట్లో కరెక్షన్స్ చేస్తూ మంచిది ఉన్నదాన్ని యాజ్ ఇట్ ఈజ్ ఉంచాం. మ్యుటేషన్ సిస్టమ్ ఉంది, నేను చాలా సందర్భాల్లో చెప్పిన బాగుంది, దాన్ని కంటిన్యూ చేస్తున్నాం ఈ భూభారతి చట్టంలో అన్నాను. ఆ మ్యుటేషన్ చేసేటప్పుడు అన్నదమ్ములు, నలుగురు అన్నదమ్ములు ఉంటే నలుగురు అన్నదమ్ముల్లో ఇద్దరు ఇండియాలో ఉండి ఇద్దరు విదేశాల్లో ఉంటే వాళ్ళ నోటీసులో లేకుండా నేను అర్ధరాత్రి చేసుకొని ఆ ఇద్దరు వచ్చిన తర్వాత నా భూమి మీద అన్నా అంటే మేమిద్దరం పంచుకున్నారా అంటే ఆ పెయిన్ ఎట్లుంటుందో, తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి నాకు రాలేదని విదేశాల్లో ఉండేవాడికి పెయిన్ ఎట్లుంటుందో మనకి తెలియదు కాదు. అటువంటి వాటిని కరెక్షన్ చేశాం. అంతేగాని ఏదో మా ప్రభుత్వం వచ్చింది వారు చేసిన మొత్తాన్ని బేసిజానికి పోయి రిమూవ్ చేసి మేము కొత్తది ప్రింట్ చేస్తామని అనలేదు, భవిష్యత్తులో కూడా అనబో. సార్ ఈ గవర్నమెంటల్ ల్యాండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇరిగేషన్ ల్యాండ్స్ ఉంటాయి కదా సార్, వాటి పేరు మీద కూడా ఇంకా ఈ రైతు బంధు లాంటివి తీసుకుంటున్నారు, రిజిస్ట్రేషన్ అట్లే ఉంచుకొని పట్టాస్ తీసుకొని. సో మీరు చెప్పింది 200% నిజం. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో పైలట్గా ఒక మండలాన్ని, ఏ మండలం, తిరుమలగిరి మండలాన్ని చేస్తే సుమారు 6,000 ఎకరాలు మనం సర్వే చేస్తే సుమారుగా 900 ఎకరాలు ప్రభుత్వ స్థలానికి ఆనాటి ఇచ్చిన పాస్బుక్ల్లో రైతు బంధు ఆనాటి ప్రభుత్వం ఇచ్చిన స్కీములో తీసుకున్న మాట వాస్తవం. వాటన్నిటిని తగ్గించాం. ఇందాక నేను ఏదైతే ఈ భూదారిచ్చి ఈ ప్రతి ల్యాండ్ని సర్వే చేస్తే దీంట్లో ఉండే లొసుగులన్నీ బయటకు వచ్చి డెఫినెట్గా ఇది స్ట్రీమ్ లైన్ ఎక్కించడం చాలా తేలిక. వడ్డించినప్పుడు నాకు వడ్డించేది ప్రాపర్గా అందరికి వడ్డిస్తే హ్యాపీగా ఉంటుంది. సైంటిఫిక్గా వడ్డిస్తే ఎవరు ఏం తప్పు పట్టరు. ఒకసారి ఒక అతను వడ్డించి నువ్వు నీకు వడ్డించడం కుదరదని అనడానికి ఒక సైంటిఫిక్ రీజన్ చూపించాలి. ఆ రీజను ప్రాపర్గా చేసేదే ఈ సర్వే కానీ ఈ భూదారి కానీ ఇతరత్ర ఈ వ్యవస్థ అంతా దానికోసం చేసే స్కీమే. భవిష్యత్తులో మా సెక్రటరీ గారు చెప్పినట్టు ఈ సర్వే అనేది పూర్తయిన తర్వాత ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ వితౌట్ సర్వే మ్యాప్ లేకుండా 1 సెంటు భూమి కూడా రికార్డులోకి ఎంటర్ చేసేది ఉండదు. అప్పుడే ఇది స్ట్రీమ్ లైన్ అవుతుంది. అంటే ఒక భూమిని సర్వే ఆన్లైన్లో ఎక్కించాలి అంటే అసలు ఆ భూమి ఎక్కడుందో తెలియకుండా ఎక్కించడం అంటే ఇటువంటి బూతులే దొరుకుతాయి. ఆ లోపు దొంగలు అమ్ముకుంటే సరే వీలైనంత వాటిని కూడా, అందుకే కదా అన్నవాళ్ళు మీరు అన్న ఇచ్చేస్తున్నారు అది చేస్తున్నారు, మీరు రిలీజ్ చేయాలంటే 58, 59 ఉంది. తొందరపడి చేసిన తర్వాత ఆ డాక్యుమెంట్ క్యాన్సిల్ చేసే రైట్ అది కేంద్ర ప్రభుత్వంలో యాక్ట్లో ఉంది. ఒక డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అయితే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ని మళ్ళీ నో ఆ డాక్యుమెంట్ని క్యాన్సిల్ చేసే రైట్ నాకు కూడా లేదు. ఆనరబుల్ కోర్టులకు ఉంది, లేకుంటే కోర్టులు డైరెక్షన్ ఇస్తేనే ఉంది, లేకుంటే కూడా ఏమీ లేదు. దాన్ని ప్రొహిబిటెడ్ లిస్ట్లో పెట్టగలుగుతా. సో అటువంటిది జరగొద్దని కేంద్ర ప్రభుత్వానికి కూడా ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం రాసింది. బై మిస్టేక్ డబుల్ రిజిస్ట్రేషన్లు అయినా ఏ కారణం చేతైనా తప్పుడు రిజిస్ట్రేషన్లు ఉంటే ఆ తప్పుడు రిజిస్ట్రేషన్లు క్యాన్సిల్ చేసే రైట్ కూడా కావాలని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగాం. కేంద్ర ప్రభుత్వం కూడా ఆ చట్టాన్ని సవరించే దిశలో ఉన్నదనేది నాకున్న ఇన్ఫర్మేషన్. చెప్తాను మీరు అడిగిన దానికి కూడా. సో డీసెంట్రలైజేషన్ చేసిన తర్వాత డెఫినెట్గా వ్యవస్థలో ఎక్కువ యాక్సెస్ దొరుకుతుంది. ఈ యాక్సెస్ దొరికిన దాంట్లో ఇందాక అన్నట్లు ఇంట్లోకి ఎలకని దూరిందని మీరు ఇంటికి నొప్పి పెడతారా అన్నట్లు నొప్పి పెట్టం, కానీ దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలనో క్రాస్ అండ్ చెకింగ్ కూడా ఆల్రెడీ డెవలప్ అవుతుంది. దాన్ని కూడా పర్ఫెక్ట్గా కంట్రోల్ చేస్తా. మీ నోటీస్కి ఏదైనా వచ్చిందో కూడా
తప్పకుండా చెప్పండి. ఇందాకన్నా మీరేదో అడుగుతున్నారు, చెప్పండి. అన్నేదో అడుగుతున్నాడు, ఒక్క నిమిషం ఉండి. మీరిద్దరు ఒకటే కదా, మీకు అందరూ తెలుసు. కానీ అన్నగారు, బాంబులు నా అబ్బాయికి పడ్డదా, నా మీద పడ్డదా, లేకుంటే ఆ రాసిన వాళ్ళ మీద పడ్డదా, డెఫినెట్గా తెలుస్తుంది. బాంబులు అనేది ఏంది, నా కొడుకు ఎటువంటి వ్యాపారం చేస్తాడు ఏంటి అనేది నిజము నిదానంగా నిలకడమే తెలుస్తుంది. ఏదో నాకు తోసింది, 1 సెకండ్ అన్న, నాకు తోసింది, నాకు కళ్ళలోకి వచ్చింది, ఇవాళ ఏదైతే గ్లోబల్ సమ్మిట్ ఇదంతా జరుగుతుంది, దీనికి తగ్గ కౌంటర్ నా పేపర్లో పేజీలన్నీ ఖాళీగా ఉన్నాయి, నా ఛానల్లో న్యూసే లేదు, ఇదంతా కవర్ చేయాలంటే ఏదో ఒక ఐటమ్ ప్రిపేర్ చేయాలని ఏదో ఒక ఐటమ్ ప్రిపేర్ చేసి ఫ్రంట్ పేజీలో రాసుకున్నంత మాత్రంలో నిజం అనేది ఎప్పుడూ మారిపోదు, మార్చబడదు కూడా. డెఫినెట్గా ఏది ఉన్నా ఎవ్రీథింగ్ ఈజ్ విజిబుల్. పంచాయతీ ఉన్న వాటి మున్సిపల్ చేసారు, ఇమీడియట్ మున్సిపాలిటీ మొన్న జిహెచ్ఎంసీ రిలీజ్ చేసింది. ఇవన్నీ GO111 అక్కడ ఒక్క ల్యాండ్ కూడా కన్వర్షన్ అడిగి వీయలేదు. మరి అలాంటి ల్యాండ్ అదే జిహెచ్ఎంసీ వచ్చేసిన ఉద్దేశంతో అంతకుముందు GO69 అన్నారు, కానీ ఇష్టం వచ్చినట్టు ఇచ్చినట్టుగా నిర్మాణం అయిపోతున్నాయి. 2 జలాశయాలు కూడా పొల్యూషన్ అయిపోయినాయి. పర్యవేక్షణలో పైకి ముమ్మాటి ఉంది సార్. ఇప్పుడు జిహెచ్ఎంసీ వచ్చింది కాబట్టి అడ్డు అదుపు లేకుండా పోతున్న పరిస్థితి, దీనిపైన దృష్టి పెడుతున్నారు. తప్పకుండా ఏదైతే 111కు సంబంధించిన ల్యాండ్స్ ఉన్నాయో, ఈ 111కు సంబంధించిన దాంట్లో ఆనరబుల్ హైకోర్టు డైరెక్షన్స్ ఇతరత్ర ఉన్నాయో, ప్రతిదీ చట్ట పరిధిలోనే చట్టం ప్రకారమే ఈ ప్రభుత్వం చట్టానికి ఇంచి కూడా డీవియేట్ లేకుండానే ప్రాపర్గా నడుచుకోవటం జరుగుద్ది. జిహెచ్ఎంసీని ఉన్నదాన్ని మరింత వైడెన్ చేసే దాంట్లో కానీ, జిహెచ్ఎంసీని 2047కి ఏ స్టేజ్లోకి ఈ సిటీని ఇంటర్నేషనల్ దాంట్లో మనం ఫోకస్ చేసే దాంట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు, ఈ ప్రభుత్వం ఎంత సిన్సియర్గా డెడికేటెడ్గా ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక మోడల్ సిటీగా చేసే దాంట్లో ఎలా చేస్తుందో మీకు తెలియదు కాదు. ఆ దిశలోనే రేపు 8th 9th జరిగే గ్లోబల్ సమ్మిట్కి సంబంధించిన అంశాలని ఈ ప్రభుత్వం చేపట్టడం జరిగింది. తప్పకుండా 111కి సంబంధించింది అన్నీ కూడా చట్ట పరిధిలోనే చర్యలు ఉంటాయి. ఇప్పుడు ఇది నిజం. వీటి మీద కూడా అతి కొద్ది రోజుల్లో, ఎందుకంటే దీనికి కూడా మీకు కొన్ని చెప్తాను. ఈ ప్రభుత్వం వచ్చిన కొత్తలో ఎన్ఓసి కోసమని కొంతమంది కలెక్టర్ ఇచ్చిన సర్టిఫికెట్లని, ఆనాడు ఇచ్చిన ఆర్డీఓ ఇచ్చిన ఎలకేషన్స్ అని, ఎంఆర్ఓ అలాట్ చేసిన పత్రాలని, వాటిని అడ్డం పెట్టుకొని ఏదో ఫెన్సింగ్లు వేసుకొని ఈ భూమిని మీరు ఎన్ఓసి ఇవ్వాలని కొన్ని ఫైల్స్ వస్తే, అసలు ఆ ఫైల్ని వెట్టింగ్ చేస్తే ఆ భూమిని ఏ ఒక్క వ్యక్తికి, అది ఫ్రీడమ్ ఫైటర్ కానివ్వండి, ఎక్స్ ఆర్మీ పర్సన్ కానివ్వండి, ఇతరత్ర ఎవరికి వాటి ఎలకేషన్ లేవు. అంటే ఆ ఫారాలు ఇచ్చిన పత్రాలే దొంగ పత్రాలు ఉన్నాయి. ఇక ఆ దొంగ పత్రాన్ని ఫేస్ చేసుకొని మేము ఎన్ఓసి ఇస్తే తీరా మేము ఇచ్చినట్టు అవుతుంది. సో ఇటువంటి నిజంగా ఆపిన మాట వాస్తవం. జెన్యూన్ ఉన్న వాటిని రాబోయే కొద్ది రోజులు, ఇందాక 58, 59తో పాటు సీరియల్లో ఇది కూడా ఉందన్న, క్లియర్ చేస్తాం. సార్ జిహెచ్ఎంసీ కొంచెం టైం, తొందరపడేది కాదు. ల్యాండ్స్ విషయంలో తొందరపడితే మంచి కంటే చెడు ఎక్కువ జరుగుద్ది. మంత్రి గారు ఈ జిహెచ్ఎంసీ పరిధిలోకి మిగతా ఓఆర్ఆర్ లోపల ఉన్న కూర్చోండి అన్న, ప్లీజ్ చైర్లు వేయండి అమ్మా, ప్లీజ్ అన్న. సార్, ఓఆర్ఆర్ లోపల ఉన్న మున్సిపాలిటీస్, కార్పొరేషన్స్ ని జిహెచ్ఎంసీ పరిధిలోకి తెస్తున్నారు కదా, ఆ మార్కెట్ రేట్స్ రివిజన్ అనేది ఏమైనా ఉంటుందా సార్ అక్కడ? డెఫినెట్ గా అవి కూడా వీలైనంత తొందరలో కరెక్షన్ అవుతున్నాయని. సరే, నాకంటే మా మీడియా మిత్రులకు దాని గురించి ఎక్కువ తెలుసు. సో నాకంటే మా మీడియా మిత్రులకి
డెఫినెట్గా దాని గురించి తెలుసు. వీలైనంత దాన్ని మరింత పారదర్శకంగా చేసే దాంట్లో ఇందాక నేను చెప్పినట్టు సింగిల్ ప్లాట్ఫామ్ మీదకి తేవటం కానీ, ప్రైవేట్లో ఉన్న వాటిని రిజిస్ట్రేషన్ చేయకుండా ఆపటం కానీ, లేకుంటే డబల్ రిజిస్ట్రేషన్ జరగకుండా ఉండటం కానీ, ఇతరత్ర అంశాలన్నీ ఈ యాప్ మనకి ఫుల్ ఫ్లెడ్జ్లో వస్తే మరింత పారదర్శకంగా ట్రేస్ అవుట్ అవుతుంది అమ్మటే మాకు. సో ఇంత వ్యాస్ట్ ఏరియాలో ఎవరైతే కొనుక్కున్నారో, ఎవరైతే అమ్ముకోవాలని తాపత్రయపడుతున్నారో వాళ్ళకి ఉండే లూప్ హోల్స్కి సహకరించే ఎక్కడైనా ఒక అధికారి ఉంటే డెఫినెట్గా అధికారికి సంబంధించింది అది ఏసీపీ కానీ ఆ వ్యవస్థలు కానీ చేస్తున్నారు. దాంట్లో ఆ చేసేదాన్ని వీలైనంత తగ్గించాలి, తగ్గించే దాంట్లోనే పారదర్శకంగా ఇంకా స్ట్రీమ్ లైన్ చేయాలనేది ఈ కృషి అంతా. సో సో మంత్రి ఏంటో తెలుసు, మంత్రి బదనాం అయ్యేది ఏంటో తెలుసు, రాష్ట్ర ప్రజలకు తెలుసు, ఈ హాల్లో ఉన్న నా మిత్రులకు తెలుసు. సో దాంట్లో మంత్రి కోసం ఒకళ్ళ వ్యక్తి కోసమో జరిగేది ఉండదన్న, అట్లా నేను బదనాం అయ్యేది కూడా ఉండేది ఉండదన్న. సో దీని మీద నా శాఖకు సంబంధించింది కాకపోయినా దాని మీద పూర్తి అవగాహన నాకు ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనికి ఒక సబ్ కమిటీని వేశారు. దానికి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని చైర్మన్గా పెట్టి మిగిలిన 4 మంత్రులతో ఒక సబ్ కమిటీ వేసి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత నిజ నిర్ధారణ ఒక క్లారిటీ వచ్చిన తర్వాత దాన్ని క్యాబినెట్కి మూవ్ చేసే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేపట్టింది. ఏదైతే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓఆర్ఆర్ నిర్మిస్తే ఆ ఓఆర్ఆర్ ఇన్నర్ సైడ్ ఉన్న ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ ఇండస్ట్రీస్కు సంబంధించిన వివిధ రకమైన పొల్యూషన్స్, అది ఫార్మా కావచ్చు, కెమికల్స్ కావచ్చు, ఇంకా ఏవైతే బీడీ సిగరెట్ కంపెనీలు కావచ్చు, చాలా కంపెనీలు ఉన్నాయి. వీటన్నిటినీ వచ్చే పొల్యూషన్ని కంట్రోల్ చేసే దాంట్లో ఓఆర్ఆర్కి ఇన్నర్కి సంబంధించిన దాంట్లో వీటన్నిటినీ అవుటర్కి వెళ్ళిపోవాలని ఆనాటి ప్రభుత్వమే ఒక నిర్ణయం తీసుకొని కొన్ని జీవోలు ఇవ్వటం జరిగింది. ఆ జీవోలు ఇచ్చిన తర్వాత ఆనాటి ప్రభుత్వమే స్పెసిఫిక్గా కేసు బై కేస్ వారికి ఇంట్రెస్ట్ అయిన ఇండస్ట్రియల్ ఏరియాలని రెసిడెన్షియల్ ఏరియాలుగా కన్వర్షన్ చేసిన కేసులు కూడా ఉన్నాయి. ఇక్కడ ఈ ప్రభుత్వం పారదర్శకంగా క్యాబినెట్ సబ్ కమిటీ ఏదైతే ఇండస్ట్రీస్ ఇచ్చామని చెప్పామో ఆ ఇండస్ట్రీస్ని ఓఆర్ఆర్ నుంచి బయటికి షిఫ్ట్ చేసే దాంట్లో ఆ ల్యాండ్స్ని వివిధ జోన్ల కింద కన్వర్షన్ చేయడానికి ఓపెన్గా ఆ యాక్సెస్ రోడ్డును బట్టి ఒక రేటు టారిఫ్ని ప్రభుత్వానికి చెల్లించాలని చెప్పిన దాంట్లో తప్పే ఉంది. నీ ప్రభుత్వం ఉన్నప్పుడు, నువ్వు ముఖ్యమంత్రిగా, నువ్వు ఎంఐడి మంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే ఇండస్ట్రీస్కి సంబంధించిన దాంట్లో నువ్వు జీవో నీ ప్రభుత్వం ఆనాటి నీ ప్రభుత్వం ఇచ్చినప్పుడు కేసు బై కేసులో నీకు నచ్చిన వాళ్ళకి, నీకు ముడుపులు చెల్లించిన వాళ్ళకి నువ్వు ల్యాండ్ కన్వర్షన్ చేశావు. ఈ ప్రభుత్వం పారదర్శకంగా ఎన్బ్లాంకెడ్గా ఓపెన్ చెక్గా ఏదైతే ఇండస్ట్రియల్ జోన్లో ఉన్న ల్యాండ్స్ని ఓఆర్ఆర్ లోపల ఉన్న ల్యాండ్స్ అన్ని షిఫ్ట్ చేయండి, వాటిని ఇన్నర్గా ఉన్న వాటిని మేము జోన్ కన్వర్షను 80 ఫీట్ల ఫేసింగ్ ఉంటే ఇది, 45 ఫీట్ల ఫేసింగ్ ఉంటే ఇది, 30 ఫీట్ల ఉంటే ఇది, మార్కెట్ వాల్యూలో ఇంత పర్సంటేజ్ గవర్నమెంట్కి పే చేయండి అఫీషియల్గా అని క్యాబినెట్ తీర్మానం చేసిన దాంట్లో సీక్రెట్ ఏముంది? దాన్ని కూడా టైం బాండ్ ఫిక్స్ చేశాం, వీక్ డేస్ అని. అరే నీలాగా వచ్చినోడు ఫైల్ ఏం క్లియర్ చేసి రానోడు ఫైల్ ఏం తొక్కిపట్టి రిజెక్ట్ చేయలేదే ఈ ప్రభుత్వం. మాట్లాడటానికి నోరుంది కదా అని ఏమీ ఇందాక మిత్రులు చెప్పినట్టు పేపర్లో రాయటానికి ఏమీ లేదని దాన్ని ఏదో డైవర్ట్ చేయడానికి ఉండాలి కనీసం మాట్లాడటానికి.
నేను అనేది మీ దగ్గర కూడా జీవోస్ ఉన్నాయి, లేకపోతే మిత్రులందరికీ నేను ఆ జీవోస్ పంపిస్తాను. ఆనాటి ప్రభుత్వంలో ఇండస్ట్రీస్ ల్యాండ్స్ ని కన్వర్షన్ చేసిన ల్యాండ్ ని నువ్వు చేయలేదా? చేస్తే ఏ బేస్ తో చేశావు? నీకొక రూలు. ఇవాళ మొత్తం ల్యాండ్స్ ని ప్రభుత్వానికి కొంత ఇన్కమ్ జనరేట్ అవడంతో పాటు ప్రజలకి ఓపెన్ ఎక్కువ ల్యాండ్ చేస్తే మార్కెట్ ప్రజలకి అందుబాటులోకి వస్తుందని ఈ ప్రభుత్వం ఒక పారదర్శకంగా చిత్తశుద్ధితో చేసిన దాన్ని విమర్శించే అసలు ఆలోచన రావడానికి వచ్చినందుకు నీకు చాలా సిగ్గు అనిపిస్తుంది నాకు నేను చూస్తుంటే. నాకు ఆ కంపెనీలు ఏందో స్పెసిఫిక్ తెలియదు. మిత్రమా, నాకు ఆ కంపెనీలు ఏందో తెలియదు. మీరు పాలసీని గురించి అడిగారు. వాళ్ళు పదే పదే ఒకే పదాన్ని, పడికట్టు పదాన్ని, వాళ్ళకు వచ్చిందే అది. 2 సార్లు తెలంగాణ రాష్ట్రాలని మసిపూసి మారేడిగా చేసి పడికట్టు పదాలు పది 2 సార్లు అధికారంలోకి వచ్చిందే ఇటువంటి పదాలు చెప్పి నమ్మించి ఇంకా ఏదో నమ్మియాలని తాపత్రయపడే దాంట్లో అర్థం లేదు. సార్ ఇంకోటి సార్ 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 ఈ పాలసీ లీక్ల మీద ఏం జరుగుతుంది సార్? పొంగులేటి గారు సార్ నేను అది ఒక ప్రైవేటు ల్యాండ్ ఇద్దరి మధ్య ఉన్న విషయం, ఇద్దరు అన్నదమ్ముల మధ్య జరుగుతున్న విషయం. దాంట్లో మంత్రికి ఏం సంబంధము? ఇక్కడ ఉన్న మిత్రులు ఏదో ఒక కాగితం తీసుకొని నా దగ్గరకు వస్తారు. నా దగ్గరకు వచ్చినప్పుడు ఏందన్నా ఇదేందన్నా అన్నప్పుడు నేను అది న్యాయం ఏది ఉంటే చేయమని నేను ఎండార్ చేస్తా. న్యాయం ఉంటే చేయమని అంటే మంత్రి వీళ్ళకి చేయమన్నట. అది గవర్నమెంట్ ఇష్యూ కాదు, ప్రైవేట్ ఇష్యూ. చట్టంలో ఏముంటే దాన్ని చట్టం ప్రకారం చూస్తారు. దాన్ని హెడ్లైన్ పెట్టి అసలు హెడ్లైన్ రాసుకునే బ్యాన్ రైట్ లేకపోతే ఇంకోటి ఎత్తుక్కొని రాసుకోవాలి. పసాలు ఏం చూసి నువ్వు హెడ్లైన్ రాసుకుంటే ఎట్లా అన్నా? ఎఫ్ఐఆర్ అయితే ఎఫ్ఐఆర్ అనేది విజిబులే కదా, డాక్యుమెంట్ ఎవ్రీథింగ్ విజిబుల్ ఉంటుంది కదా. ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఏమైందో మీరు నిజ నిర్ధారణ డెఫినెట్ గా బయటకు వస్తుంది. దాసేది ఏముంటుంది దాంట్లో? ఇప్పుడు మీరు సార్ రెవెన్యూ మినిస్టర్ గా ఉన్నారు, మంత్రి గారు మీరు రెవెన్యూ మినిస్టర్ గా ఉన్నారు. గతంలో జరిగిన ముడుపులతో వాళ్ళు ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ను కన్వర్షన్ చేసినట్టు ఆ లిస్టును, ఆ జాబితాలో ఉన్న వ్యక్తుల పేరు బయట పెట్టొచ్చు కదా, ఎందుకు భయపడతాం? అన్న మేము ప్రభుత్వంలో ఉన్నాం, భయపడేది ఏముంది? నిజాన్ని చెప్పడానికి ఈ ప్రభుత్వం ఎప్పుడూ బయటపడదు. నా దగ్గర ఇప్పుడు రెడీగా లేదు, కానీ ఆనాటి 10 సంవత్సరాల్లో ఓఆర్ఆర్కి ఇన్నర్ సైడ్ ఉన్న ఇండస్ట్రీస్ ల్యాండ్ని ఏమి కన్వర్షన్ చేశారో నేను డెఫినెట్గా మీకు రేపు మార్నింగ్ మీ అందరు మీడియా మిత్రులకి విత్ డీటెయిల్స్తో పంపిస్తాను. అది అంత టీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసింది. అప్పుడు మా ప్రభుత్వం లేదే 10 ఏళ్ళు. నాకు ఒక గజం వేయడం చేసింది ఉంటే చూపించండి అన్న, నువ్వు ఎత్తుకోవచ్చు. నాకు ఒక గజం చేసింది ఉంటే మా మిత్రుడు ఆడనే ఉండు, ఎత్తుకోవచ్చు గజం. సార్ 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 మీ ఇప్పుడు హిల్ట్ పాలసీకి సంబంధించి కూడా చాలా పెద్ద ఎత్తున లీకులు వెళ్ళాయి, ప్రభుత్వాన్ని బదనాం చేసే కార్యక్రమం జరిగింది. దీంట్లో చాలా కీలక వ్యక్తులు ప్రభుత్వంలో ఉన్నారు అనేది పెద్ద ఎత్తున వినిపిస్తుంది. దానిపైన ఏం జరుగుతుంది? మరి మీ శాఖలో కూడా ఏమైనా లీకులు ఉన్నాయా? చాలా మీకు వచ్చిన అర్థం కాదు. హిల్ట్ పాలసీకి సంబంధించి జీవో రాకముందుకే లీక్ అయింది. దాని మీద కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి పెద్ద ఎత్తున 5 లక్షల కోట్ల స్కామ్ అని చెప్పారు. దాని మీద ప్రభుత్వం విచారణకు ఆదేశించిందా? అన్న, ఎన్ని లక్షల భూమి కన్వర్షన్ చేసింది, 5 లక్షల కోట్లైంది, చెప్పే పడికట్టు పదాలు కూడా ఆచరణ సాధ్యమైంది. ఎనాలిసిస్ చేసేదానికి ఒక బేసిక్ థింగ్స్ ఉండాలి. 5 లక్షల కోట్లు అంటే ఎంతనా? ఏమి నోటికి అయిపోయి నేను అనేది ఏంటంటే, నిజం ఉంటే అది ఎంత దాచిపెట్టినా దాగదు. అబద్ధాన్ని లీకులు ఎన్నిసార్లు ఇచ్చినా అది లీక్ అయి పూర్తిగా అదే డైల్యూట్ అయిపోతుంది. ప్రతిదానికి కూడా నేను ఎందుకు స్పందించలేదంటే, కొంతమంది మిత్రులు కొన్ని పేపర్లు ఏదో రాయాలని నన్నో ఎవరినో అన్నా కూడా నేను నవ్వి ఊరుకుంటా. ఎందుకంటే నిజం ఒకసారి రాసి 2 సార్లు రాసిన 3వసారి నిజమేందో తెలుస్తుంది కదా, ఎందుకు దానికి నేను స్పందించటము? అట్లే ఈ 5 లక్షల కోట్లకు సంబంధించింది కూడా మా మిత్రులు, సహచర మంత్రులు చాలా స్పష్టంగా మీకు ఎలాబరేటెడ్గా చెప్పారు.
నేను కూడా ఇందాక మీకు కొన్ని క్వశ్చన్లు మీకు అడిగాను, మీరు నన్ను అడిగే బదులు నేను మీకు తెలిసినవి అని అడిగాను. ఈ ఇండస్ట్రియల్ ల్యాండ్ కన్వర్షను అసలు ఎవరు చేయాలన్నారు, ఈ ఇండస్ట్రీస్ని ఎవరు షిఫ్ట్ చేయాలన్నారు, ఈ కన్వర్షన్ అనేది లిమిటెడ్గా కేస్ బై కేసు ఆనాడు వాళ్ళు ఎందుకు చేశారు, మేము ఎందుకు ఓపెన్ చేశాము, మా స్వార్థం ఏంది, వాళ్ళ స్వార్థం ఏందో నీకు కనపడింది కేస్ బై కేసు చేస్తున్నందుకు. మా స్వార్థం ఓపెన్ పెడితే ఏంటి దీంట్లో? పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారు, ఏపీకి తరలిపోయే ప్రమాదం ఉంది, ఏపీకి తరలించాలనే కుట్ర ఉంది మీలో. సో పారిశ్రామికవేత్తలకి ఈ ప్రభుత్వము వ్యక్తిని ఎవరని చూడకుండా పెద్దపేట పారిశ్రామికవేత్తలకి ఈ ప్రభుత్వం ఇండస్ట్రీని ఎంకరేజ్ చేసే దాంట్లో చాలా పర్ఫెక్ట్గా ఉంది. ప్రభుత్వాన్ని చూసి పారిశ్రామికవేత్తలు పారిపోయే పరిస్థితి ఎప్పుడు ఇక్కడ ఉండదు. ఈ పాలసీతో వాళ్ళకి మంచి జరుగుతుంది. ఈ జిహెచ్ఎంసి పరిధి లోపల ఓఆర్ఆర్ లోపలుండే ప్రజానికానికి ఇబ్బంది కలగొద్దు, పొల్యూషన్ తగ్గించాలన్నది మరొక ఢిల్లీలా కావద్దు అన్నదే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. సో వాళ్ళు 100% పెట్టారా, 30% పెట్టారా, వాళ్ళు 100% పెట్టిన డాక్యుమెంట్ ఏంటో రేపు ఇచ్చిన దాంట్లో మీకు విజువల్స్ కనిపిస్తాయి. అసలు నువ్వు అతను కలెక్ట్ చేసిండా లేదా? ఇండస్ట్రియల్ ల్యాండ్ని అదర్ జోన్స్ కింద అదర్ యూటిలైజేషన్ కోసం కన్వర్షన్ చేసిన దాంట్లో ఆనాటి ప్రభుత్వం అసలు ఒక పాలసీ అనేది దేనికన్నా ఉందా వాళ్ళు చేసిన దాంట్లో అన్నాడు. అదే నువ్వు 10 సంవత్సరాలు నువ్వు ఉన్నా కూడా ధరణిని తీసుకొస్తేవి, ధరణికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా 2.5 సంవత్సరాలైనా చేయకపోతేవి. ఏదన్నా దేనికన్నా పాలసీ పెట్టావా? ఈ ప్రభుత్వం వచ్చిన ఈ 2 సంవత్సరాల్లో అనేక స్కీములకి, అనేక వ్యవస్థ, అనేక సెక్టార్లకి క్లియర్ పాలసీలు పెట్టాం. ఈ ప్రభుత్వంకు ఉన్న పారదర్శక నీకెక్కడ ఉంది? నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు? సార్, నిన్న మీ సమావేశంలో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యల మీద నిరసిస్తూ ఈ రోజు బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తుంది. రోడ్లపైన బైఠాయించి దేవుళ్ళను అవమానించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. సార్, ముఖ్యమంత్రి గారు కానీ ఈ ప్రభుత్వం కానీ ఉద్దేశపూర్వకంగా ఏ ఒక్కరిని కించపరచాలనే కానీ, వాళ్ళని నొప్పించాలనే కానీ, వారి మతాన్ని నొప్పించాలనే కానీ ఎప్పుడూ మాట్లాడరు. ఇక ధర్నాలు, నిరాహార దీక్షలు, రాష్ట్రం అంతా ఉడికిపోతుంది అనడానికి వారికి ఉన్న స్ట్రెంగ్త్ ఎంతో మనకి తెలియంది కాదు. దాని గురించి ఓ అని ఈ ప్రభుత్వం బట్టలు దించుకునేది కూడా ఉండదు. నాకు పూర్తి దాని గురించి తెలియని దాని గురించి నేను నో కామెంట్. తప్పకుండా, అంటే దాన్ని కూడా మేము చిన్న చిన్న గ్రామాలు ఉన్నాయి ఇక్కడ, 2 రకాలు ఉన్నాయి. ఏది మన రెవెన్యూ గ్రామాలు, 300-400 ఎకరాలు ఉన్న రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి, 3-4 వేల ఎకరాలున్న రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ఈ 3-4 వేల ఎకరాలున్న రెవెన్యూ గ్రామాలకి ప్రతి గ్రామానికి ఒక వ్యవస్థని, ఒక వ్యక్తిని మినిమం పెట్టాం. ఇక్కడ చిన్న చిన్నవి 100, 200, 300 ఉన్న ఎకరాలున్న రెవెన్యూ గ్రామాలకి ఒక అతలను పెట్టాం. కొన్ని రెవెన్యూ గ్రామాలు ఉంటాయి, ఆ రెవెన్యూ గ్రామాలకి విలేజ్లు ఉండవు. ఒకప్పుడు రెవెన్యూ ఆడ ఇల్లు ఉండేవి, అవన్నీ కూడా ఈ మైగ్రేషను, షిఫ్టింగ్లో రెవెన్యూ గ్రామం అయితే ఉంటుంది కానీ అవి పక్కనుండే ఇంకొక విలేజ్లోకి ఈ దీంట్లో ఓనర్స్ అంతా, ఈ ల్యాండ్ ఓనర్స్ అంతా అక్కడ నివసిస్తారు. వీటన్నిటినీ చూసి ఫస్ట్ ఫేజ్లో ఇచ్చిన సుమారు 6,500 మందిని అట్లా నిర్మించాం. మిగిలిన వాటికి కూడా రిక్వైర్మెంట్ ఏంటి అనేది ఆల్రెడీ గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంది, దాన్ని కూడా ఫుల్ఫిల్ చేస్తాం. తప్పకుండా జర్నలిస్ట్ సోదరులు అంటే ఈ ప్రభుత్వానికి చాలా పెద్ద పాజిటివ్నే గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, ఆ శాఖ మంత్రి గారు కానీ ఆల్వేస్ పాజిటివ్నే థింక్ చేశాం. గౌరవ చైర్మన్ గారు శ్రీనివాస్ రెడ్డి గారితో కూడా ఏదైతే అక్రిడేషన్ కార్డులు కానీ ఇతరత్ర అనేక అంశాల గురించి చాలా పర్యాయాలు నేను మా అధికారులు కూర్చొని చర్చించింది కూడా మీరు అందరూ చూశారు. దాని మీద కూడా ఏదో వాళ్ళని ఇబ్బంది పెట్టాలన్నది కూడా లేదు. ఎక్విడేషన్ కార్డ్స్
దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వంలో ఈయనన్ని అత్యధికంగా సుమారు 45-46 వేల ఎక్విడేషన్ కార్డులు జర్నలిస్టుల కోసం ఇవ్వాలి అనేది ఒక ప్రపోజల్ మా దగ్గరకు వచ్చింది. దాని మీద పరిశీలిస్తాను. తప్పకుండా దాని మీద కూడా వీలైనంత తొందరలో నా జర్నలిస్టు సోదరుల కోసం పాజిటివ్గా ఒక నిర్ణయం తీసుకుంటాను. సార్ ఇప్పుడు 170 యాక్ట్ సంపూర్ణంగా అమలు అవుతుందని అనుకోవాలా? ఎస్, అక్కడ 117 ఉన్న ప్రాంతంలో ట్రైబ్స్ నాన్ ట్రైబ్స్ నాన్ ట్రైబ్స్ కొంత ఇబ్బంది పడుతున్నమాట వాస్తవం. ట్రైబల్ సోదరులు కూడా వాళ్ళు పెద్ద మనసుతో సోదర భావంతోనే ఆ ప్రాంతంలో ఉన్న ట్రైబల్ కూడా ఈనాడు నడుచుకుంటున్నారు. దానికి సంబంధించింది ఎప్పుడో తరతరాల నుంచి ఎవరైతే 117 ప్రాంతంలో నివసించే నాన్ ట్రైబ్స్కి సంబంధించిన కొన్ని అంశాలని గతంలో మా అధికారులతో ముఖ్యమంత్రి గారు క్యాబినెట్లో కూడా డిస్కస్ చేశాను. అతి కొద్ది రోజుల్లో దానికి సంబంధించింది కూడా ఒక కమిటీ వేసి కొన్ని నిర్ణయాలు తీసుకొని రాజ్యాంగంగా ఉన్న అంశాలకు లోపడి ఏవైతే 117 ప్రాంతంలో ఉన్న నాన్ ట్రైబ్స్లు కూడా ఒక భద్రత కల్పించేది ఈ ప్రభుత్వం ఆ దిశలో కూడా చర్య తీసుకోబోతుంది. ఈ 22A ప్రొహిబిషన్ ల్యాండ్స్ సంబంధించి లిస్టు ఎక్స్పోజ్ చేస్తారని చెప్పేసి అంటే అది చేస్తారా? డెఫినెట్గా అదంతా ఒక మా CCLI నుంచి చూస్తున్నారు. వీలైనంత తొందరలో ఇప్పటికీ కలెక్టర్ల నుంచి ఏవైతే ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ ఈడీకి సంబంధించినవి ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించింది, ఫర్ ఎగ్జాంపుల్ ఆనరబుల్ కోర్టులలోకి సంబంధించినవి, వివిధ కారణాల చేత ప్రభుత్వ స్థలాలు గతంలో రిజిస్టర్ కాబడి అటువంటివి ఇల్లీగల్గా పేర్లు ఎంటర్ అయినాయి. ఇవన్నీ కూడా ప్రొహిబిటెడ్ లిస్టులో కొన్ని ఉన్నాయి. కొంతమంది అంత ప్రొహిబిటెడ్ లిస్టులో ఉన్నా ఇందాక మీరు చెప్పినట్టు ఏడో ఒక దగ్గర కొన్ని లీకులు అవుతున్నాయి. ఆ లీకులు కరెక్షన్ చేసేదే ఈ ప్రభుత్వం, నేను కానీ మా అధికారులు కానీ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. తప్పకుండా ఎక్కడన్నా రేర్ కేసా